వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సిద్ధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీనియర్ బీజేపీ కార్యకర్తలు యువకులకు దిశానిర్దేశం చేయాలి. కోరుట్లలో బీజేపీ సీనియర్ కార్యకర్తలతో ఎంపీ అరవింద్. 5,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 500 కోట్ల అప్పులకు తెచ్చారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ కేంద్రం. జగిత్యాల జిల్లా కమ్మరిపేటలో ప్రారంభించిన డాక్టర్ చిన్నమనేని వికాస్. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్. తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మరోసారి తీవ్ర విమర్శలు. ఇక డీటెయిల్స్ చూస్తే, సీనియర్ బీజేపీ కార్యకర్తలు యువకులకు దిశానిర్దేశం చేయాలని, కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మహజన్ సంపర్క్ అభియాన్లో భాగంగా సంగమయ్య ఫంక్షన్ హాల్లో బీజేపీ సీనియర్ కార్యకర్తలతో ఎంపీ అరవింద్ సమావేశమయ్యారు. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిగాం దివస్ సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులర్పించారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రతి బీజేపీ కార్యకర్త పార్టీ కొరకే పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సురభి నవీన్ కుమార్ మాట్లాడుతూ, నియోజకవర్గంలో మంచి పట్టున్న బీజేపీ తమలాంటి పెద్దల సహకారంతో 5 సార్లు అధికారంలోకి వచ్చిందని, మళ్లీ పునర్వైభవం చెందే విధంగా తమ వంతు సహాయ సహకారాలు పార్టీకి ఎంతో అవసరమని అన్నారు. తమ లాంటి వారి సలహాలు సూచనలు ప్రజలకు వివరించడానికి మహజన్ సంపర్క్ అభియాన్ ద్వారా 9 సంవత్సరాల బీజేపీ అభివృద్ధి గురించి ప్రజలకు వివరించాలని కోరారు. అనంతరం సీనియర్ కార్యకర్తలు శాలువాలతో సన్మానం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సాంబార్ ప్రభాకర్, డాక్టర్ సునీత వెంకట్, సీనియర్ జూనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. నవీన్ స్టేట్మెంట్ కావాల్సిన రాష్ట్ర కార్యదర్శి సభ్యుడు యువమోర్చా నవీన్. ఇతిహాసపు పుటలు తెరిచి నీకి ఏమకుండా గతం బలమున్న భరత మాతను ప్రియ సోదరులకి ఆత్మీయతతో మనం ఐక్యముగా మెలుగుదా. విశ్వమాత భరతావళి జోగి అభివృద్ధి చేసుకుంటాం. ఎంపీ ల్యాండ్స్ లో కొరుట్ల నియోజకవర్గానికి 1,82,33,000 రూపాయలు కేటాయించుకున్నాం. జిల్లాలో 8,005 మంది బెనిఫిషరీస్ ముద్రా లోన్లు, వాళ్ళకి సుమారు 79 కోట్ల రూపాయలు మన లోన్స్ ఇవ్వడం జరిగింది స్వయం ఉపాధి కోసం. అంత లోపల అకాల వర్షాలు పడ్డాయి, వరి అంతా మొలకలు వచ్చినాయి, రంగు వేయింది ధాన్యాన్ని, రంగు వేయింది మొలకలు వచ్చినాయని ఇక్కడ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏమో ఎంఎస్పీ పెంచుతున్నది. ఇప్పుడు ఎంత 2,200 వచ్చిందా? ధాన్యం మొత్తం తడిసి ముద్దాయి మొలకలు వచ్చి ధాన్యం రంగు పోయి 300 కిలోలు అంటే 3 క్వింటాలు అయింది. 2,200 చొప్పున 6,600 అయింది. 2 పంటల చొప్పున 13,200 అయింది.
గ్రామాన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో కేంద్రంలో అధికారం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను కేకే ఆవిష్కరించారు. గ్రామాన పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో పలువురు యువకులు గ్రామస్తులు చేరి పార్టీ కండువా కప్పుకున్నారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన కేకే ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 5,000 కోట్ల మిగులు బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇస్తే ఈ రోజు 500 కోట్ల అప్పుల పాలు చేశారని నిప్పులు చెరిగారు. గ్రామాలలో కుల వృత్తుల వారికి రుణాలు ఇస్తామని లక్షల సంఖ్యలో దరఖాస్తులు చేపించి తీరా ఒకరిద్దరికి మాత్రమే రుణాలను పంపిణీ చేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలని కేకే మహేందర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి, రాజిరెడ్డి, భానుచందర్, యనగంటి కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పండించిన పంటను అమ్మిన తర్వాత వారికి ఖాతాల్లో డబ్బులు వేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అలా ఏ ఊళ్ళో కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలే. ఇవాళ అమ్మబోతి అడవి కొనబోతే కొరి మాదిరిగా ఈ యొక్క ప్రభుత్వంలో దళిత బడుగు బలహీన వర్గాల బతుకులను ఉన్నాయి. ఇవాళ ఒకవైపు ప్రజాస్వామ్య హక్కులను, పౌర హక్కులను కాలరాస్తూ ప్రశ్నించే గంతులను ఇలా అణిచివేసే ప్రయత్నంలో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అలా దశాబ్ది ఉత్సవాల పేరిట శతాబ్ద కాలపు దోపిడీ చేసింది ప్రభుత్వం. ఇవాళ అడుగడుగున ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఎలక్షన్ల సమయం వచ్చింది. మళ్ళీ ఎలక్షన్ల సమయం రాగానే ఇలా కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ మళ్ళీ ఆపద మొక్కులు, పొర్రదండాలు మొదలుపెట్టింది. ఇలా బీసీ బంద్ అని, ఇలా ఈ బంద్ అని, ఆ బంద్ అని ఇచ్చింది. అన్నింటినీ బంద్ పెట్టుకుంటూ కేవలం ఎడవ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇలా మీ అవినీతి అక్రమ పాలన కూడా చర్మగీతం పాడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఎప్పుడు ఎలక్షన్లు జరిగినా కానీ తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి తెలంగాణని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి యొక్క రుణం తీసుకోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ, ఇలా మైనార్టీల పార్టీ, అది రైతుల పార్టీ, అది నిరుద్యోగులకు అండగా ఉండే పార్టీ, ఉద్యోగులకు అండగా ఉండే పార్టీ. కాబట్టి సబ్బండ వర్ణాలకు అండగా ఉండే పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, ఏ ఊళ్ళో కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాపన పోలేదు. దళితులకు 3 ఎకరాలు అన్నాడు, ఏ ఊళ్ళో కూడా దళితులకు 3 ఎకరాలు ఇచ్చిన పాపన పోలేదు. ఇవాళ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది, కానీ చేసింది చిటికటంత కూడా లేదు. జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని కమ్మరిపేట గ్రామంలో ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ కేంద్రాన్ని డాక్టర్ చిన్నమనేని వికాస్ దీపా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే శుద్ధ జలాన్ని తాగాలని, శుద్ధ జలం తాగడం ద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని సూచించారు. రాజకీయాలకు, కులమతాలకు అతీతంగా ప్రజలందరూ గ్రామాల్లో కలిసిమెలిసి ఉంటేనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రతిమ ఫౌండేషన్ వంటి కార్పొరేట్ సంస్థలతో మాట్లాడి సిఎస్ఆర్ నిధుల ద్వారా గ్రామీణ ప్రాంతాల దశ-దిశను మార్చబోతున్నామని తెలిపారు. గ్రామాభివృద్ధికి గ్రామ పంచాయతీలు కేంద్ర బిందువుగా ఉంటాయని, యువత, మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని వారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అనావృష్టి సమయాల్లో బ్యాంకులు రైతులను ఇబ్బంది పెట్టకుండా వెంటనే రుణాలు మంజూరు చేయాలని, మంజూరు చేసిన రుణాలను ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని చిన్నమనేని వికాస్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ప్రతి మండలంలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి యువత ఆర్థికంగా ఎదగడానికి చేయూతనిస్తే నవభారత నిర్మాణానికి యువజనులు తోడ్పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పిట్టల లక్ష్మీ రాజారెడ్డి, పాలకవర్గం, గ్రామ పెద్దలు కోటగిరి లింగగౌడ్, ఆడవాల లింగారెడ్డి పాల్గొన్నారు. మేము గ్రామ పంచాయతీ పాలకవర్గం తరఫున తీర్మానం రాసి మన వికాసరావు గారికి సంబంధించింది విలేజ్లో, ఊరిలో అవసరం ఉండేటటువంటిది చప్పట్లతో జనస్వాగతం పలుకుదా.
తమ అమూల్యమైన చప్పట్లతో డాక్టర్ చెన్నమనేని వికాస్ దీపా గారికి స్వాగతం. అభివృద్ధి చేసుకోవచ్చు అందరి కృషితోని అని సందర్భంగా చెప్తున్నాను. మేము ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా మన దేశ జనాభా మొదల చైనా కన్నా ఎక్కువైంది. ఇంతమంది యువజనులు ఉన్నారు. చాలామంది యువజనులకు నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఉద్యోగాలు దొరుకుతలేవు. అందువల్లనే మరి మేము నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ప్రతిమాతో జిఎంఆర్ సహకారంతో నాగారంలో కొండాపేట మండలం కావచ్చు, రాజేంద్ర సిరిసిల్ల డిస్ట్రిక్ట్, మరి జగిత్యాల డిస్ట్రిక్ట్లో కూడా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు నడుపుతున్నాం. మరి యువజనులకు నైపుణ్యాలు ఉంటే ఇది అధిక జనాభా మన దేశానికి ఒక వరంగా మారుతుంది, లేకపోతే ఒక శాపంగా మారుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క మండలానికి ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు స్థాపించాలి. అప్పుడే యువజనులకు నైపుణ్యాలు వస్తాయి. వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు ఉద్యోగాలతో పాటు వ్యవస్థాపకులుగా మారుతారని సందర్భంగా చెప్తున్నారు. అదే కాకుండా మరి హాస్పిటల్ కావచ్చు, విద్య కావచ్చు, ఇవన్నీ మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉండాలి. అందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి మనం మంచి పనులు చేసుకోవచ్చు. మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 4 దశాబ్దాల నుండి రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాడని మండిపడ్డాడు. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్ అని ఆయన విమర్శించారు. చంద్రబాబు వర్గ ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాడని, వెన్నుపోటు మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంటూ దుయ్యబట్టారు. గూగుల్లో వీటి పేర్లు కొడితే చంద్రబాబు ఫోటో వస్తుందని డిప్యూటీ సీఎం ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబుతో స్నేహం చేసిన కారణంగా పవన్ కళ్యాణ్ మతి కూడా పోయిందన్నారు. తనకి పవన్ కళ్యాణ్ చూస్తుంటే జాలి కలుగుతోందని ఆయన సెటైర్లు వేశారు. వేల సంఖ్యలో పవన్ కళ్యాణ్ కార్యక్రమాలకు వచ్చే జనం ఇప్పుడు 100లోకి పడిపోయారని కొట్టు సత్యనారాయణ అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తూ అందరికీ తన స్వార్థం, తన వర్గానికి సంబంధించిన కొద్దిమంది ప్రయోజనాలు తప్ప ప్రజా ప్రయోజనాలు అన్నది అతనికి అవసరం లేదు. ప్రజలందరూ సుఖపడితే నాకేం కలిసి వస్తుంది అనుకునే మనస్తత్వం ఉన్నవాడిని ఇంతకాలం ప్రజలు భరించారంటే నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగే పరిస్థితి. మోసం, దగ, కుట్ర, వెన్నుపోట్లకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే గూగుల్లో సెర్చ్ కొట్టినా కూడా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితాన్ని పూర్తిగా పూర్తి చేసి ప్రజలు పండగ చేసుకుంటారని, ఆ రోజు కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇంకా పవన్ గురించి మాట్లాడారంటే ముద్రగడ పద్మనాభం గారి మీద నా జాతికి అన్యాయం జరుగుతుంది, నువ్వేదో ఉపకారం చేస్తావని మా అందరితో ఓట్లు వేయించుకున్నావు, నువ్వు చేస్తున్న ఉపకారం చేయట్లేదని 2017లో ఆయన 3 ఏళ్ళు అయిపోయింది చూసి నువ్వు చేస్తున్నా మేలు చేయట్లేదు, మా జాతికి వెనపడిపోయింది, రిజర్వేషన్ ఇస్తాన్ని ఓట్లు వేయించుకున్నామని ఆయన ఏదో ఒక ఉద్యమం రూపంలో ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్కి వచ్చిన లక్షలాది మంది జనాన్ని చూసి నువ్వు చేసిన కుట్ర, రైలు తగలబట్టించే ఆ కేసులన్నీ కూడా ఆయన మీద కాపు జాతి నాయకులందరి మీద కూడా పెట్టించాను. రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా కూడా వీళ్ళందరి పేర్లు నువ్వే రాసి
అందరి పేర్లు ఇచ్చి కేసులు. చెన్నై కలకత్తా జాతీయ రహదారిపై నెల్లూరు జిల్లా మనబోలు మండలంలోని కాగితాలపూరు క్రాస్ రోడ్డు వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం నాగెండ్ల గ్రామానికి చెందిన 45 సంవత్సరాల కయ్యాల ప్రసన్నాంజనేయులు మృతి చెందారు. ప్రసన్నాంజనేయులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి మనబోలు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు పరిశీలించారు. హాస్పిటల్లో ఉన్న పరిస్థితులను, సమస్యలను సూపరింటెండెంట్ నాగేంద్ర సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బండారు సత్యానందరావు మాట్లాడుతూ 1996లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో స్పీకర్ యనమల రామకృష్ణుడు చేతుల మీదుగా 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి శంకుస్థాపన జరిగిందని, 1999లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి నియోజకవర్గం నలుమూలల నుంచి వచ్చేవారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లాలంటే రోగులు భయపడుతున్నారని ఆయన మండిపడ్డారు. అందుబాటులో ఉన్న 2 అంబులెన్స్లను వాడకుండా, ప్రజలకు అందుబాటులో లేకుండా నిరుపయోగంగా వదిలివేశారని తెలిపారు. ప్రభుత్వంలో అప్పటి ఎంపీ సహకారంతో ఒక అంబులెన్స్ ను తామే ఈ హాస్పిటల్ కు అందించినట్లు బండారు తెలిపారు. మార్చి రూమ్ బిల్డింగ్ తయారైంది. అప్పుడే గత ఇంచుమించు ఒక సంవత్సరాల కాలంగా 2 సంవత్సరాల దగ్గరగా మార్చి లేదు. ఇప్పుడు బిల్డింగ్ తయారైంది అన్నారు, ఇంకా దాన్ని ఇంకా ప్రారంభించలేదు. ఒక కారు షెడ్ లో మార్చి నిర్వహిస్తున్నారు. అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. చనిపోయిన వారిని కూడా అక్కడ కారు షెడ్ లో మరి అక్కడ అపరిశుభ్రమైన పరిస్థితుల్లో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో అక్కడ బాడీ నుంచి అక్కడ పోస్ట్ మార్టం అది నిర్వహించడం అనేది కూడా చాలా శోచనీయం. తక్షణం మార్చిని కూడా అక్కడ కావాల్సినటువంటి ఏమన్నా ఉంటే వెంటనే రప్పించి ప్రారంభించేలాగా చర్యలు తీసుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. ప్రభుత్వ హాస్పిటల్ని నేను పరిశీలించగా అక్కడ గమనించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చాలా మంది హాస్పిటల్లో వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందట్లేదు అనేది నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈనాడు వెళ్ళి నేను పరిశీలిస్తే అక్కడ చాలా సమస్యలు, కనీసం ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు అంటే స్థానిక శాసనసభ్యులు కానీ, ప్రభుత్వం కానీ మరి హాస్పిటల్ ద్వారా పేద ప్రజలకు అందించవలసినటువంటి చర్యలు ఎంత మాత్రం కూడా పూర్తి స్థాయిలో తీసుకోబోతున్నారనేది నేను గమనించడం జరిగింది. మరి అదేవిధంగా ఈనాడు జనరేటర్ ఉంటే కూడా మంచి జనరేటర్ వచ్చింది, కానీ జనరేటర్ వాడలేని పరిస్థితుల్లో ఉందనేది అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. మరి కరెంటు కోతలప్పుడు జనరేటర్ కూడా వినియోగించుకోలేనటువంటి పరిస్థితి ఉంది. పేద ప్రజలు వెళ్తూ ఉంటారు, వారు ఇబ్బందుల పాలు అవుతూ ఉన్నారు. మరి అదేవిధంగా డాక్టర్ చూసుకుంటే ఇక్కడ పోస్టులు 10 పోస్టులు ఉన్న ప్రధానమైన పోస్టులు ఏదైతే ఉందో జనరల్ సర్జరీ కానీ, జనరల్ మెడిసిన్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, డెంటల్ సర్జన్ కానీ ప్రధానమైన పోస్టులన్నీ కూడా వేకెంట్ గా ఉన్నాయి. ఇంకా చర్యలు తీసుకోవాలి. అక్కడ ఫ్రీజర్స్ కూడా లేవు. ఫ్రీజర్స్ కరెంటు ఫ్లక్చుయేషన్స్ వల్ల దెబ్బతింటున్నాయని ఫ్రీజర్ దెబ్బతింటా ఉందని ఫ్రీజర్ ఏదైనా యాక్సిడెంట్ ఏదైనా బాడీ వస్తే కాస్త అక్కడ ఉంచడానికి కూడా ఫ్రీజర్స్ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇంత పెద్ద హాస్పిటల్, ఒక వెలిగినటువంటి హాస్పిటల్ ఈ విధంగా దమనీయమైన పరిస్థితుల్లో ఉండడం అనేది చాలా బాధాకరంగా ఉంది. దీని మీద మేము ప్రభుత్వ దృష్టికి స్థానిక శాసనసభ్యుని కూడా కోరుతా ఉన్నాను. నేను మీరు అడ్వైజరీ కమిటీ చైర్మన్గా ఉంటారు, మీరు హాస్పిటల్ మీద దృష్టి పెట్టండి. ఈ హాస్పిటల్లో ఉన్న ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుని ఇక్కడ పేద ప్రజలకి సేవలు అందించే విధంగా మీరు ప్రయత్నించాలని కోరుతా ఉన్నాను. సమస్యలు కూడా ప్రభుత్వ దృష్టికి కూడా నేను తీసుకెళ్ళడానికి ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ కానీ, హెల్త్ మినిస్టర్ గారు కానీ, కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది.
మరి యొక్క హాస్పిటల్ అభివృద్ధికి వారు చర్యలు తీసుకోవాలని, బాగా పేద ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే విధంగా కృషి చేయాలని కోరుతూ, తదుపరి కొంతకాలం చూసిన తర్వాత దాని మీద మా వరకు మేము ఎంతవరకు ప్రయత్నం చేయగలమో, మా యొక్క సహాయ సహకారాలు ఎంతవరకు అందివ్వగలమో, అక్కడ ఏదైనా చిన్న చిన్న అక్కడ రోగులకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేపట్టడానికి మేము కూడా ముందుకు వస్తామని తెలియజేస్తూ, మరి హాస్పిటల్ చూస్తే ఎందుకంటే గతంలో చాలా బాగా నడిచిన హాస్పిటల్ ఈనాడు ఈ విధంగా ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి సేవలు అందించకపోవడం అనేది చాలా శోచనీయం. ప్రభుత్వం, స్థానిక శాసనసభ్యులు తక్షణం దృష్టి సారించి హాస్పిటల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం బస్టాండ్ ఆధునీకరణలో భాగంగా 4,80,00,000 రూపాయలతో పూర్తిస్థాయి అభివృద్ధి కార్యక్రమానికి నరసాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ మధునూరి ప్రసాద్ రాజు 80 లక్షల నిధులతో డిపో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, మున్సిపల్ కమిషనర్ కేవీ రావు, వైసీపీ నాయకులు వైకేఎస్, డిపో మేనేజర్ తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా దీన్ని మనం 4 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి బస్ డిపోని ప్రారంభోత్సవం చేసుకున్నాం. కానీ ఇంకా వెనకాల గ్యారేజీకి సంబంధించి ఇది కూడా ఓల్డ్ దయ్యి ఉంది, చూసి ఉన్నారు, వర్షం నీటితో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే గ్యారేజీకి సంబంధించినటువంటి ఆఫీస్ రూమ్స్ కానీ, మళ్ళీ ఇక్కడ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీనికి మొన్నే మళ్ళీ అడిషనల్గా 80 లక్షల రూపాయలు మంజూరు చేయటం, టెండర్లు పిలవటం, ఈ రోజున పని ప్రారంభిస్తూ ఉన్నారు. మరి 2 నెలల్లో ఇది కూడా పూర్తి చేసి అప్పచెప్తామని అధికారులు, కాంట్రాక్టర్ గారు చెప్తూ ఉన్నారు. ఏదైనప్పటికీ దీంతో సుమారు 4,80,00,000 రూపాయలతో నరసాపురం బస్ డిపో పూర్తి స్థాయిలో ఆధునీకరించబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణికులకు కానీ, అలాగే ఉద్యోగస్తులకు కానీ, అధికారులకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా దీన్ని తయారు చేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఇక్కడి నుంచి బస్ సర్వీసులు కానీ, అలాగే మనం ఏదైతే ప్రయాణికులు పెరిగితే ఇంటర్నల్ సర్వీసెస్ కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గత 2 సంవత్సరాలుగా తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 40,000 విలువ చేసే 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ విజయ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని కార్యాలయంలో అధికారులు అదుపులోకి తీసుకున్న వ్యక్తులను స్వాధీనం చేసుకున్న గంజాయిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సిఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన సూర్య, హేమలత దంపతులు ఒరిస్సా రాష్ట్రంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి వద్ద 4 కేజీల గంజాయిని కొనుగోలు చేసి వారు పనిచేస్తున్న కర్ణాటక రాష్ట్రం కోలార్ ప్రాంతంలోని ఇటుక బట్టీల వద్ద విక్రయించేందుకు తీసుకువెళ్తున్నారు. మధ్యలో అధికారులు నిర్వహించిన దాడుల్లో గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి సంబంధిత నేరాలపైన నిర్వహిస్తూ ఉన్నాం. ఈ డ్రైవ్లో భాగంగా ఈ రోజున గూడూరు రైల్వే స్టేషను, బస్ స్టాండ్ లాంటి ప్రదేశాల్లో మా గూడూరు ఎస్సీబీ టీం, అట్లానే వెంకటగిరి ఎస్సీబీ టీం వారు జాయింట్గా గంజాయి అక్రమ రవాణా పైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడుల్లో గూడూరు ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంతంలో 4 కేజీల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒరిస్సా రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులైన సూర్య, హేమలత అనే దంపతులిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. వీరి దగ్గర ఉన్న 4 కేజీల గంజాయి కూడా 40,000 రూపాయల విలువ ఉంటుంది. ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలోనే, వాళ్ళ యొక్క సొంత రాష్ట్రంలోనే కొనుగోలు చేసి కేజీ 5,000 చొప్పున, అంటే 20,000 రూపాయలు కొనుగోలు చేసి దాన్ని
కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఈ ఇటుక బట్టి తయారు చేసి ఇటుకలు తయారు చేసి హాస్పిటల్ కి వచ్చే రోగుల పట్ల సిబ్బంది సఖ్యతగా ఉంటూ వైద్య సేవలు అందించాలని ప్రతి నెల దవాఖానా పరిస్థితిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని గూడూరు ఆర్టీఓ కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆకస్మిక తనిఖీలు చేశారు. సిబ్బందితో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఆర్డీఓ మాట్లాడుతూ రోగుల పట్ల సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో హాస్పిటల్ను తనిఖీ చేసినట్లు తెలిపారు. త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ప్రతి నెల హాస్పిటల్ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఇక్కడ మనకు రోగులు వచ్చిన తర్వాత మన గూడూరు నియోజకవర్గంలో చాలా దూరాల నుంచి ఏరియా హాస్పిటల్కి వస్తున్నారు. నిర్లక్ష్యపు సమాధానం చెప్పినప్పుడు మనకు ఎలా ఉంటుంది? మనిషి ఎప్పుడు నిర్లక్ష్యపు సమాధానం చెప్పినప్పుడు హర్ట్ అవుతారు. ఆ నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పకూడదు. ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి. మనం ఇది ప్రొఫెషనల్ డాక్టర్స్ ఎంత ఉన్నారు, సూపరింటెండెంట్స్ ఎంత ఉన్నారు, అంటే డ్యూటీ డాక్టర్స్ ఎవరు, తర్వాత ఎమర్జెన్సీ డాక్టర్స్ ఎవరు, ఏ టైం నుంచి ఏ టైం ఓపీ ఉంటుంది, తర్వాత అందకపోతే ఏరియా హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకు రావడంతో ఫస్ట్ ఓపీ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది, ఇక్కడ డాక్టర్స్ ఎవరెవరు అందుబాటులో ఉన్నారు, ఏ విభాగాలకు చెందిన డాక్టర్స్ ఉన్నారు, అలాగే సిబ్బంది ఒక రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ రిసెప్షన్ ఉన్నాం కాబట్టి ప్రజలతో సక్రమంగా మెలగాలని కోరుకుంటూ సిబ్బంది రోగుల పట్ల మానవతా దృక్పథాన్ని నిర్లక్ష్య వైఖరిని విడనాడాలని కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ హాస్పిటల్ని విజిట్ చేసి ఈ సిబ్బంది యొక్క పనితీరు, డాక్టర్స్ యొక్క అందుబాటులో ఏ విధంగా ఉన్నారు, ఎమర్జెన్సీ సేవలు ఎలా అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో 3 పువ్వులు 6 కాయలుగా గ్రామాన బెల్ షాపులు తెరిపించారని, ఇక్కడ యువతను బెల్ షాపులు పెట్టి మందుబాబులుగా మార్చిన గనులు మీరని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల జిల్లా నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. మంత్రి గారు మద్యం మొత్తం బంద్ చేస్తే అధికారంలోకి రారని, 6 నెలల పాటు రాష్ట్రంలో మందు బంద్ చేసి ఎన్నికలకు వెళ్దామనే సవాల్ను స్వీకరించాలంటే టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆగమాగం అయ్యి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థమవుతలేదని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లా బాలరెడ్డి ఎద్దేవా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఎల్లా బాలరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలతో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 10 సంవత్సరాల సందర్భంగా దశాబ్దాల ఉత్సవాలు చేస్తారు, కానీ శతాబ్ద దోపిడీ చేసిరని మేము చెప్పడం జరిగింది. మరి అలా ఏ ఉద్దేశంతో తెలంగాణ ఏర్పడ్డదో ఆ ఉద్దేశాన్ని మొత్తం పక్కకు పెట్టి ఇలా రాష్ట్ర ప్రజలందరినీ నట్టెట్లో ముంచింది మీ ప్రభుత్వం. ఇలా ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పింది ప్రభుత్వం, కానీ ఒక్క ఉద్యోగం కూడా, ఊరికొక ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ప్రతి పేదవాన్ని కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లు అల్లులకు తేడుంటుంది, బిడ్డేడు ఉంటాడు, కొడుకు కోడలేడు ఉంటారు, మేకలేడు ఉంటాయని చెప్పి ఎన్నో కథలు చెప్పినావు. మరి డబుల్ బెడ్రూమ్లు మర్చిపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వమే. మరి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అంటే, అదేవిధంగా ఇలా డబుల్ బెడ్రూమ్ తర్వాత మరి ఇల్లు కట్టుకునేటువంటి పేదలకు కూడా 5 లక్షలు ఇస్తామని ఓసారంటివి, 3 లక్షలు ఇస్తామని ఓసారంటివి. మీ మాటకు మతి లేదు, గతి లేదని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్తున్నాం. మరి ఇలా నిరుద్యోగ భృతి ఇస్తా అంటివి, పెట్టగా టీఎస్కు కొత్త అదేవిధంగా పెన్షన్లు లేవు. ఈ విధంగా ధరణి సమస్య వచ్చినట్లయితే అనేకంగా ఒకరి భూమి ఒకరికి అనేకమైనటువంటి సమస్యలు ఇలా తీసుకొచ్చి వేరే వాళ్ళ మీద భూములు కూడా మొత్తం మీరు ఆక్రమించి ఇలా దోపిడీకి గురైంది, ఇసుకను దోసుకున్నారు. అనేక రకాలుగా ఈ విధంగా దోసుకున్నటువంటి గనులు ఈ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు చెప్పి నేను చెప్పడం తప్ప, ఇలా రాష్ట్రంలో ఒకటే 3 పూలు 6 కాయలుగా గ్రామాన ఇలా బెల్టు చేపలు మాత్రం తెరిచుంచారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి యువతను మొత్తము బెల్ట్ షాపులు పెట్టి ఇలా మందుబాబులుగా మార్చినటువంటి గనులు వేరు. మందు బంద్ చేయాలని మీరు తప్పకుండా ఓడిపోతారనేటువంటి అంశం ప్రజలందరితో పాటుగా మీకు కూడా తెలుసు. ఆ అంశంలో భాగంగానే కేకే మహేందర్ రెడ్డి గారు ఏం మాట్లాడారంటే, ఇలా మంత్రి గారు మీరు మొత్తం మద్యం బంద్ చేయండి, మీరు మందు పంచే ఇలా అధికారంలోకి వస్తారు, గెలుస్తారు, మొత్తం ఈ 6 నెలల నుంచి మందు బంద్ చేద్దాం మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో. ఆ విధంగా ఎలక్షన్లకు వెళ్దాం, మీరు సేవలను స్వీకరిస్తారా అని చెప్పంటే ఇలా ఈ తోట ఆగం ఆగి ఏం మాట్లాడుతుండో ఆయనకు అర్థం లేదు. ఇలా మీరు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదు, ప్రజలు మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గర పడ్డాయని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ హెచ్చరిస్తూ, మరి ఈ విధంగా చిల్లర మల్లర
మాటలు మాట్లాడకండి. మీ ఏవైతే రాష్ట్రానికి ప్రజలకు మేనిఫెస్టో ద్వారా ఏ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారో అవి అందించే విధంగా ప్రతిపక్ష పాత్ర మీరు పోషించని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరోసారి హెచ్చరిస్తూ మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీనియర్ బీజేపీ కార్యకర్తలు యువకులకు దిశానిర్దేశం చేయాలి. కోరుట్లలో బీజేపీ సీనియర్ కార్యకర్తలతో ఎంపీ అరవింద్. 5,000 కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 500 కోట్ల అప్పులకు తెచ్చారు. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగిన సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి. ప్రతిమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ కేంద్రం. జగిత్యాల జిల్లా కమ్మరిపేటలో ప్రారంభించిన డాక్టర్ చిన్నమనేని వికాస్. చంద్రబాబు ఈ శతాబ్దపు డర్టీ పొలిటీషియన్. తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ మరోసారి తీవ్ర విమర్శలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.